శ్రీకాంత్ గాడు వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, లేకపోతే పెండ తింటున్నాడా, లేకపోతే ఇంకేమన్నా తింటుండో వాడి గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. కానీ వాడి కింద పెట్టిన కామెంట్లు, వాడికన్నా దుర్మార్గంగా పెట్టిన కామెంట్లకి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. జాతి పితాగా మహాత్మా గాంధీ ఏంట్రా అని అంటావు. నీ అయ్య తెచ్చిండా, లేకపోతే నీ తాత తెచ్చిండా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెచ్చిండ్రా? ఏడున్నారా? భారతదేశం ఆంగ్లేయులతో కొట్లాడేటప్పుడు ఏడున్నారా మీరంతా? మీ మీ ఆర్ఎస్ఎస్ వాడు ఒక్క ఫోటో అన్నా ఆంగ్లేయులకు విరుద్ధంగా పోరాడినటువంటి ఒక్క ఫోటో చూపిండి. గాంధీ మహాత్మ మీద ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంతగానో? నిన్న 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేసి అందులో ఇండియాని వద్దు అంటారు, మళ్ళీ ఇండియానే పెట్టారు. అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ ని పెట్టిండ్రు. అసలు ఏమనుకుంటున్నారు? దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కబంధ హస్తాల్లోకి పోయి మళ్ళీ దేశానికి ఇంకోసారి స్వతంత్రం కావాలని కొట్లాడే రోజు తీసుకొని వద్దాం అనుకుంటున్నారా? నువ్వు మాట్లాడిన బూతులు నేను మాట్లాడదలుచుకోలేదు. గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఈ దుర్మార్గుణ్ణి, ఆడపిల్లల విషయంలో మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఇమీడియట్ గా శిక్షించాలి. వాడు ఏడున్నా సరే వాడిని లాక్కొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల బొక్కలో పడేయాలి. లేదంటే ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ మీద పడి ఏడవడం కాదు, దేశాన్ని ప్రపంచ దేశాలే ఆయన్ని గౌరవించి మహాత్మా అని పిలిస్తే ఈ దుర్మార్గుడికి ఏమో వచ్చిందట రోగం. దరిద్ర న్యాయాల ఎడమకాలు చొప్పుతో కొట్టాలరా నిన్ను. ఇంకొకసారి గాంధీ మహాత్ముడిని అవమానిస్తే చెప్తున్నా కదా, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం మనం అందరం, భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం. భారత్ మాత నీకు కాదురా, అందరికీ భారత్ మాతని. ఆమె భూదేవి భారత్ మాత. ఆమెకి స్వతంత్రానికి ఎందుకురా లింక్ పెట్టి ఎక్కడో మాట్లాడుతుండ్రు? భగత్ సింగ్ అంట, ఏమో అంట, ఇంకేమేమో చెప్తారు. ఎవర్రా కాదన్నది మీకంతా? మీ గాడ్సే దొంగ మహాత్మా గాంధీని చంపినటువంటి జాతిలో మీరు మాట్లాడతారా? యాదవల్లారా, గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఒక్కొక్కడిని ఆ రోజు భగత్ సింగ్ ని దేశ స్వతంత్ర పోరాటం కోసం, ఆ స్వతంత్ర పోరాటం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి మీలాంటి వాళ్ళందరినీ, దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం లేనటువంటి మీ దొంగలందరూ కలిసి ఈ రోజు మీరు ఎవరిని పడతారని సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఓన్ చేసుకుంటారు, భగత్ సింగ్ ని ఓన్ చేసుకుంటారు. మీరెవడరా ఓన్ చేసుకోవడానికి? వాళ్ళ దేశంలో స్వతంత్రం తెచ్చినటువంటి భాగస్వాములు వాళ్ళందరూ, లక్షలాది మంది దేశం కోసం కొట్లాడిన వాళ్ళల్లో వాళ్ళు కూడా పెద్ద నాయకులు. వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకుని మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్లభాయ్ గారే కదా ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేపించింది. ఇంకా సిగ్గులేదు మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? కడుపుకు అన్నం తిని పెండ ఇంకేమైనా మోర్లో రొచ్చు తాగుతున్నారా మీరు? మీ మీ పిచ్చితోని దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.